శివాయ గురవే నమః. జ్ఞానక్షమ్యుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. దెయ్యాన్ని వదిలించేటువంటి ఒక యంత్రం గురించి మనం తెలుసుకుందాము. చాలా రకాలున్నాయి. ఇంకా కూడా నేను చాలా తయారు చేస్తూ ఉంటాను. అందులో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యంత్రం ఒకటి. చాలా సులువుగా మీరు దెయ్యాన్ని వదిలించవచ్చు. ఏదైనా సరే ఒక శనివారం నాడు స్నానమాచరించిన తర్వాత తలస్నానం చేయాలి అనబడేటువంటి నియమం కూడా లేదు. ఎటువంటి నియమ నిష్టలు పాటింపులు ఏమీ కూడా లేవు, ఉండవు. కేవలం స్నానమాచరించిన తర్వాత ఒక తెల్లటి కాగితం కానీ లేకపోతే భోజపత్రం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఒక చిన్న పాత్రలోకి కుంకుమ పువ్వు, గోరోజనము ఈ రెండు కూడా వేసి బాగా పొడి అయిపోయేటువంటి విధంగా దంచి దాని తర్వాత కాస్త నీటి చుక్కలు వేసుకుని దాన్ని బాగా పేస్ట్గా తయారు చేసుకొని ఇప్పుడు ఈ యొక్క మిశ్రమముతో ఆ యొక్క కాగితం మీదన కానీ భోజపత్రం మీదన కానీ ఏదైనా సరే ఒక పుల్లవాడి నేను చూపించబోయేటువంటి యంత్రాన్ని వేయవలసి ఉంటుంది. వేసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి తీసుకుని వెళ్ళి మీ యొక్క ఇష్టదేవుని తలుచుకుని దండం పెట్టుకుని అక్కడ పెట్టండి. ఉంచిన తర్వాత కాస్త అగరబత్తి కానీ సాంబ్రాన్ కానీ ధూపం ఏదో ఒకటి ధూపం వేసి దీపం వెలిగించుకొని దానికి ఏదైనా కూడా ఒక పటికి బెల్లమో, కిస్మిస్ పళ్ళో, జీడిపప్పు, బెల్లం మొక్కో ఇంట్లో ఏది ఉంటే అది ఒక పండు ఏదన్నా సరే నైవేద్యంగా ఆ యొక్క యంత్రం దగ్గర పెట్టి హారతి ఇవ్వండి. ఒక చిన్న కర్పూర పిల్ల వెలిగించి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ యంత్రానికి నమస్కారం చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క యంత్రాన్ని అక్కడ కనీసము ఒక గంట సేపు పాటు అదే పూజా మందిరం దగ్గర వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క యంత్రాన్ని ఎవరైతే దెయ్యము కానీ గాలి కానీ పట్టి బాధపడి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యంత్రాన్ని వాళ్ళు చూసేటువంటి విధంగా ఒక్క మారు చూపించండి. ఆ యొక్క యంత్రాన్ని కేవలం ఒక్కసారి వాళ్ళకి ఇష్టం లేకపోయినా నమ్మకం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నా గోల చేస్తున్నా ఏదైనా సరే లేదు అంటే చూస్తారు అన్నా సరే పరిస్థితి ఏదైనా ఒక్క మారు వాళ్ళకి ఆ యొక్క యంత్రం వైపు వాళ్ళ యొక్క దృష్టి పడేటువంటి విధంగా ఆ యొక్క యంత్రాన్ని వాళ్ళకి చూపించి తరువాత ఆ యొక్క యంత్రాన్ని మడిచేసి ఒక తావీజులోకి ఇమడచాలి. ఖాళీ తావీజులోకి ఇమడిచిన తర్వాత వాళ్ళ యొక్క మెడలో ఆ యొక్క తావీజుని కట్టాలి. కట్టంగానే కేవలము ఒక్క పావు గంట 15 నిమిషాలలోనే వాళ్ళని విడిచి ఆ యొక్క గాలి కానీ దెయ్యం కానీ భూత ప్రేత పిశాచి కానీ వాళ్ళని వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేటువంటిది ఖచ్చితము. అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అర్థమైంది కదా? ఆ యొక్క యంత్రం అనేటువంటిది చూపిస్తున్నాను, మరొకసారి చూడండి. ఇది ఆ యొక్క యంత్రము. ఎటువంటి నియమనిష్టలు లేవు. ఒక్కమారు అర్థం కానటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వినండి. సంపూర్ణంగా చక్కగా ఈ విధంగా ఒక్కసారి చేస్తే సరిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.